దేవనామములని అందుకుంటున్నాను. నిన్న ఆరాధన గురించి అసమానపరంగా అంటే నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం బట్టి భయపడడం మాట్లాడడం అని చెప్పి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. అంటే అన్నవాళ్ళంటి గారికి తెలుసు ఎప్పటి నుంచో బాబు పాటలు పాడడం అంటే చెప్పాలి అంటూ అందరూ కూడా వాళ్ళ వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రేరేపిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకున్న స్టేజ్ ఫియర్ని బట్టి మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం నాకు లేకుండా, కానీ ఆ ధైర్యం అనేది మనలో మనం ఎందుకు పుట్టించుకున్నామని కాదు, కానీ దేవుడు ద్వారా వస్తే ఆ ధైర్యము మనిషి ఎక్కడైనా మాట్లాడగలడు, ఎవరి ముందైనా మాట్లాడగలడు. కాబట్టి నాకు వచ్చిన వాగ్దానం బట్టి ఈ రోజు మీ ముందు నేను నిల్చొని ఆరాధన వాగ్దానం ఇచ్చే ధైర్యం నాకు ఇచ్చింది దేవుడు. ఆ వాగ్దానం అనేది నాకు నెరవేరినట్టుగా మీరందరూ కూడా నన్ను బట్టి ప్రార్థన చేస్తూరండి, నన్ను ప్రార్థనలో గుర్తు చేసుకుంటూ రండి. ఇక్కడ నుండి నేను మాట్లాడుతున్నది నా మాటలు కాకుండా ఆయన ద్వారా నేను మాట్లాడేటట్టుగా, ఆయన నన్ను దీవించి తను ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నాను నా ద్వారా చెప్పుకున్నట్టుగా మీరందరూ ప్రార్థన చేస్తున్నాను వేడుకోవచ్చు. అయితే నిన్న నేను ఇంకా అర్థం అన్నప్పుడు నేను అనుకున్నాను, నేను ఏం చెప్పగలను, నా వంతు నేను ఏం చెప్పగలను అంటూ ఆలోచిస్తూ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అసలు ఆరాధన ఏంటి, ఆరాధన నువ్వు ఎందుకు చేయాలి, ఆరాధన అనేది దేని ద్వారా నువ్వు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, అసలు ఆరాధన అనేది బైబిల్లో ఏమని రాస్తుంది. సో దాని గురించి మనం చూస్తూ ఉన్నాము. బేసిక్గా ఆరాధన అనే దాని గురించి దేవుడు యోహాను సువార్త 4:23 ఒక వచనం రాస్తూ వచ్చాడు. ఎవరైనా చదవండి. యోహాను సువార్త 4:23 దేవుడు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించు వారు అట్టవారే కావాలని తండ్రి కోరుతున్నాడు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడు అంటే, తనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో, ఆత్మతోనూ సత్యంతో అనగా మనలో నుంచి వచ్చే ప్రతి ఆరాధనలో ప్రతి ఒక్క మాట సత్యమై ఉండగలను, అండ్ ప్రతి ఒక్క మాట కూడా మన ఆత్మ నుండి వచ్చి రావాల్సిన దానిగా ఉండగలను. అంటే మనం పలికేది ఏది అనేది మన నాలుక చాలా చెడ్డదే కదండి. అంటే అది ఎలాంటిది అని అంటే ఒక నాశనంకు దారి తీయగలదు, దేనికైనా కూడా దారి తీయగలదు. ఒక మంచి కోరగలదు, ఒక చెడు కోరగలదు, ఒక వినాశనాన్ని కూడా కోరగలదు. అలాంటి నాలుక మనలో దేవుడు ఇచ్చాడు. కానీ దాన్ని మనం దేనికి వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే నువ్వు దాన్ని మనుషుల చెడు కోసం వాడుతున్నావా, మనుషుల మంచి కోసం వాడుతున్నావా, లేదా దాన్ని దేవుని ఆరాధించడం కోసం వాడుతున్నావా? నాలుగు ఇచ్చిందో దేవుడే కదా. ఆ మాట మాట్లాడాలి, ఒకరిని ఆరాధించాలన్న నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. నువ్వు ఆ నాలుకని దేవుని ఆరాధించడానికి సరైన రీతిలో వాడుతున్నావా లేదా? నీ ఆత్మ ద్వారా నువ్వు ప్రేరేపింపబడి ఆరాధిస్తున్నావా లేదా? సత్యమైన దాన్ని నువ్వు తలుచుకుంటూ నువ్వు ఆరాధిస్తున్నావా లేదా? నీ మనసులో సత్యం అనేది ఉందా లేదా? ఈ విషయాన్ని మనం ఎప్పుడైనా కానీ జ్ఞాపకంలో పెట్టుకొని మన ఆరాధన విషయంలో మనం అదే రీతిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే బేసిక్ ఆరాధన అంటే ఏంటి? మనం దేన్ని ఆరాధిస్తాం? ఇప్పుడు నార్మల్గా ఈ ప్రపంచంలో తీసుకుంటే మనం బాగా ఇష్టపడి ఏదైనా కొనుక్కుంటే మనం దాన్ని ఆరాధిస్తాం. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కారు కొనుక్కున్నాను, బాగా ఇష్టపడి డబ్బులు కూర్చుకొని దాచుకుంటూ కొంత సమయం తర్వాత నేను కారు కొనుక్కున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, 10 మందిలోకి వెళ్ళి అబ్బా మంచి కారు కొనుక్కున్నానంటే నేను భలే ఉంది నా కారు, ఎంత బాగుంది, లోపల చూడండి ఇలా ఉంది, బయట ఉంది ఇలా చూడండి అంటే నేను దాన్ని ఆరాధిస్తాను. అయితే దానికి అర్థం ఏంటి? మనం దాన్ని బాగా ఇష్టపడుతున్నట్టు. కానీ దేవుని విషయంలో మనం ఆరాధించినప్పుడు ఎలా ఉండాలి? అన్నిటికంటే ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే ఆరాధన సరైన ఆరాధన. అంటే మన హృదయంలో వేరే దాన్ని ఇంకా దేవుడి కన్నా ఎక్కువగా మనం ప్రేమిస్తూ మనం ఆరాధిస్తే ఆ ఆరాధన వాల్యూ ఉండదు. మనం ఖచ్చితంగా మనం ఆరాధించేటప్పుడే కానీ ఏ విషయంలో అయినా కానీ దేవుడి విషయంలో ఆరాధన అనేది ఎలా ఉండాలి అంటే మన లోపటి నుంచి అత్యంత ప్రేమ, ఇంకా దానికి మించి దేవుడికి మించిన ప్రేమ అనేది ఇవ్వలేము. దేవుడే నాకు అత్యంత ప్రేమ
ప్రతి ఒక్క ఆరాధన కూడా మనం చేసేటప్పుడే కానీ ఎప్పుడైనా కానీ అది ప్రతి విషయంలో దేవుణ్ణి పై అంచులో ఉంచి అప్పుడు మాత్రమే మనం ఆరాధించగలం. అట్టి ప్రేమ మనలో ఉంటే మాత్రమే మనం చేసే ఆరాధనకి ఏ రకమైన వాల్యూ అయినా ఉంటుంది. దేవుడు కూడా దాన్ని చాలా ఇష్టంగా ఉంటాడండి. మనం ఎప్పుడైతే దేవుడు బాగా ప్రేమించి దేవా నాకు తప్ప ఎవ్వరు లేరయ్యా, నువ్వే దిక్కు, నిన్ను మించిన ప్రేమ నేను దేనికి ఇవ్వలేను అన్న స్థితిలోకి మనం వెళ్ళి మనం ఆరాధించాలి. అప్పుడే ఆ ఆరాధనకి అత్యంత వాల్యూ అనేది ఉంటుంది. అయితే ఈ విషయానికి వస్తే దేవుడు ఒక వాక్యాన్ని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, యోహానులో ఏదైతే వాక్యం ఉందో ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే వాక్యం. దేవుడు ముందు అదే మాట చెప్పాడు, తర్వాత కూడా అదే మాట చెప్పాడు. దేవుడు ఏనాడు కూడా బైబిల్లో ఒక మాట మీకు చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. మీరు ఆరాధన చేసిన ప్రతిసారి కూడా మీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మతో, అది ఏ విషయమైనా కానివ్వండి, ఆరాధనని మనం ఆరాధించాలి. అయితే ఇదే విషయంలో దేవుడు అసలు ఎలా ఆరాధించదో కూడా మనం చెప్తూ వచ్చాడు. దాన్ని కూడా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాల వరకు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషుని అపవిత్రపరచుదు కానీ నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతే ఇక్కడ చెప్తూ వచ్చారు ఏంటి అంటే, వీళ్ళు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వీళ్ళ ఆరాధన అంతా నోటి నుంచి వస్తుంది. మనుషులు నా మీద ప్రేమ లేదు, నా మీద ఎలాంటి ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తున్నారు. ఇట్లాంటి ఆరాధన దేవుడికి ఇష్టమా? లేదు కదా. దేవుడు ఇలాంటి ఆరాధన ఎప్పుడు కోరుకోడు అంటే, నీ మనసులో నువ్వు ప్రేమించినప్పుడు దేవుడిని వేషధారణ కొద్ది 10 మంది మధ్యలో నేను ఆరాధించాలి, 10 మందితో పాటు నేను ఆరాధించాలే కానీ నేను ఇష్టపూర్వకంగా ఆరాధించాలని నాకు ఉండాలి కదా. మనం అలా లేకుండా మనం ఎంత ఆరాధించినా కూడా దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఇక్కడ చూడండి, వీళ్ళు చూడండి, వేషధారణ, వీళ్ళంతా కూడా బయటికి వచ్చేసి ఏదో ఆరాధిస్తున్నారు, దేవుడు ఏదో కోరుతున్నారు, దేవుడు ఏదో సేవిస్తున్నారు. కానీ ఏమో కదా, దేవుడు చెప్పేస్తున్నాడు ఇక్కడ, నాకు మీరు చేసేదంతా వేషధారణ, నాకు అసలు ఇష్టమే లేదు, మీరు ఇలా చేయకండి అని చెప్పి వీళ్ళ ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. బైబిల్లో కూడా ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు చెప్తూ వచ్చాడు. ఎలా అంటే, మీరు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన గురించి కూడా దేవుడు చెప్పాడు. అక్కడికి ప్రార్థన అనేది ఎలా ఉండాలి, ప్రార్థన అనేది ఎలా చేయాలి, ఆ విషయం కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. ఎలా ఆరాధించాలి, మీ ఆరాధన అనేది ఎలా ఉండాలి, దాన్ని కూడా చెప్తూ వచ్చాడు. సో బైబిల్ చదివే ప్రతిసారి కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు, మనకు చెప్తూ వస్తాడు, మనలో ఉన్న తప్పులు ఎత్తి చూపుతాడు. ఇప్పుడు బయట మనిషి జనాలు ఎవరైనా తప్పు ఎత్తి చూపితే మనకు ఎలా ఉంటుంది, కోపం చేస్తుంది. ఏంటి వీళ్ళు నా గురించి చెప్పేది, వీళ్ళు ఎవరు నా గురించి చెప్పడానికి, నాకు తెలియదు ఎలా ఉండాలో. కానీ అదే బైబిల్ నీకు ఎత్తి చూపినప్పుడు, మనుషులు ఎత్తి చూపినప్పుడు, బైబిల్ ఎత్తి చూపినప్పుడు కోపం రాదు, నీలో నీకు భయం వేస్తుంది. అరే నిజమే కదా, నేను నిజంగా ఇలానే ఉన్నాను కదా, అంటే దేవుడు నాకు చెప్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను కదా. అది చెప్పిన రోజు నువ్వు సరి చేసుకోవాలి. అది కూడా నువ్వు దాటావు అంటే దేవుడు ఇంకా నిన్ను ఎలా క్షమిస్తాడు? దేవుడు నేను బైబిల్ ద్వారా రోజు బైబిల్ ఎందుకు చదవమంటారు? ఒక రీజన్, బైబిల్ అసలు ఎందుకు చదవమంటారు? ఏదో తెలుసుకోవాలని పెద్దలు చెబుతున్నారు కాబట్టి చదవడం కాదు. బైబిల్ చదవడం వల్ల ఏంటి ఉపయోగం? మనం ఎలా ఆరాధించాలో తెలుస్తుంది, మనం ఎలా బతకాలో తెలుస్తుంది, మన పాపాలు ఏంటో తెలుస్తుంది, మనం అసలు ఈ లోకంలో ఎలా ఉండకూడదో తెలుస్తుంది. జనాలు ఏ రకంగా తన నుంచి దూరం అయిపోతున్నారో కూడా దేవుడు చెప్తూ
దగ్గరగా ఉంటే నేను మీ చేయి పట్టుకొని మిమ్మల్ని నా అరచేతిలో పెట్టుకొని పిలుస్తా అన్నాడు. ఇంకా అంతకు మించిన పెద్ద వాక్యం ఏమంటారు మనకు? మనం ఉండాల్సిందే ఒకటే, ఏంటి? బైబిల్లో తను చెప్పిన రీతిగా మనం బతకాలి. అంతకు మించిన చేయాల్సిన పెద్దదేమన్నా ఉందా? ఇప్పుడు లోకంలో చాలా విషయాలు మనల్ని ఆకట్టుకుంటాయి, వాటిని బట్టి మనం వాటి వెనక వెళ్ళలేం కదా. బైబిల్లో చెప్పిన విధంగా బైబిల్ రోజు చదివేది ఎందుకు అని అంటే మనల్ని మనం లోకం నుంచి దూరం చేసుకోవడానికి, మనల్ని మనం ఆత్మీయంగా బలంగా చేసుకోవడానికి. దానికోసం మనం రోజు బైబిల్ చదవాలి. నిజంగా దేవుడిని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే అది బైబిలే చెప్తుంది. ఎందుకంటే బైబిల్ దేవుడు రాశాడు క్లియర్గా. ఏంటి అంటే ఆదియందు వాక్యం ఉండవు, వాక్యం దేవుడై ఉండేది. మరి ఆ మాట ఎందుకు రాశాడు దేవుడు అంటే, నేను మీ మధ్యలో లేకపోయినా నా మాటలు బైబిల్ ద్వారా మీకు అందరూ ఉంటున్నారు. మీరు చదవండి, దాన్ని చదివి తెలుసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్గా బతకండి అని చెప్పడానికే దేవుడు వాక్యాన్ని మనకు అందించాడు. ఒకప్పుడు వాక్యం అందరి దగ్గర లేదు, అదృష్టవంతులు ఉన్నాం. ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది, అందరి చేతిలోకి వాక్యం వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఇలాంటి లోకంలో ఉన్నప్పుడు కూడా మన అందరి చేతిలో వాక్యం ఎందుకు ఉంటుంది? మనం బాగోవాలనే కదా, మనం సరి చేసుకోవడానికి కదా. మరి ఎంతవరకు మన చేతిలోకి వచ్చినా కూడా మనం ఇంకా దాన్ని దూరం చేసుకోవాలని వస్తున్నాం. ఎందుకు? తప్పు మనదే కదా. ఆ విషయంలో మనం సరి చేసుకుంటూ ఉండాలి. అయితే ఇంకో విషయంగా దేవుడు ఏం చెప్తూ వచ్చాడు అంటే, అసలు దేవుడిని ఎప్పుడు ఆరాధించాలి? మనము చర్చకు వచ్చి ఆదివారం రోజున ఆరాధన వర్తమానంగా మొక్కల మీదకి వచ్చి దేవుడిని ఆరాధించడం ఆరాధన. దేవుడు అలా కోరుతున్నాడు ఆరాధించడం. దాని గురించి కూడా తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దానికి అర్థం ఏంటి? మనం ఏమి చేసినా, ఆకలి నీళ్ళు తాగినా, బయటికి వెళ్ళినా, కాళ్ళు కూర్చున్నా, అన్నం తిన్నా, ఏమి చేసినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవుడిని ఆరాధించాలి. అప్పుడే మనం చేసే ఆరాధనకి బలము, గట్టిదనము, ఆత్మీయత అన్ని తెలుస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు దిగుతున్నావు, మెట్లు దిగుతున్నావు, జారకుండా దేవుడు నిన్ను సురక్షితంగా మెట్లు దిగనిచ్చాడు. దానికి అర్థం దేవుని ఆరాధించాలి కదా. దేవా నాకు సురక్షితంగా దించావే, నీకు స్తోత్రమే. చిన్న మాట, మన పెద్దగా మోకాలు ఉంటే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఆ చిన్న విషయాన్ని దేవుడు నిన్ను కల్పించినందుకు, ఆ విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడిని ఆరాధిస్తూ రావాలి. ఏ సంఘటన జరగాలి, చెడే కానీ మంచే కానీ దేని కానీ. ఇప్పుడు చెడు అనేది మనకు ఎందుకు జరుగుతుంది? మనము ఏదో తప్పు చేస్తున్నాము కాబట్టి దాన్ని మనకు తెలియపరచడానికి దేవుడు చెడుని మనకు తీసుకొస్తాడు. మనకు ఒక దెబ్బ అనేది తాకుతుంది. ఎందుకు తాకుతుంది? పెద్ద దెబ్బ తాకకుండా దేవుడు చిన్న దెబ్బ తాకిస్తాడు. ఎందుకంటే పెద్ద దెబ్బలు మనం తట్టుకోలేము. ఆ పెద్ద దెబ్బల నుంచి కాపాడడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఏ విషయంలో కానీ దేవుడు మనకి ఏదైనా చేసినా మనం అనుకుంటా కొంచెం ఏదైనా జరగదు, అబ్బా నేను ఏం చేశాను, దేవుడు నాకు ఇలాంటి శిక్ష ఇవ్వాలి. ఆ శిక్ష అనుకోవాలి, దేవుడిని కాపాడాడే కదా. ఇంకేదో పెద్ద విషయం నుంచి నువ్వు తట్టుకోకుండా, దేవుడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోకుండా నిన్ను సరి చేయడానికి దేవుడు నిన్ను ఆ సిచ్యువేషన్ లో అలా చేయాల్సి వచ్చిందేమో. నువ్వు అదెందుకు గ్రహించలేకపోతున్నావు? అది కూడా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ప్రతి ఒక్క విషయం ఇక్కడ ఏమి చేసినా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఆ విషయంగా ఇంకా కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇలా ఆరాధించడం, ఇలా ఆత్మీయంగా ఉండడం, ఇలా దేవుణ్ణి అన్నిటికంటే ಹೆಚ್ಚుగా ప్రేమిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? ఏంటి గొప్పతనం? దాంట్లో ఏముంది అంటే, ఇప్పుడు నాకు చాలా నచ్చేవి వాటన్నింటి వదిలేసి దేవుడిని ఎందుకు ప్రేమించాలి? సరే, నా భార్య, నా కూతురు ఉంది, నా భార్యని కూతుర్ని కూడా తగ్గించుకొని నేను దేవుడిని ఎందుకు ఎక్కువ ప్రేమించాలి? నా తల్లిదండ్రులను ఎందుకు ఎక్కువ ప్రేమించాలి? దాని గురించి కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదవండి. దేవుడు ఎందుకు మనం ఎక్కువగా ప్రేమిస్తే దానివల్ల మనకు వచ్చేది ఏంటి అని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి
వానికి నన్ను కనపరుచుకొనని చెప్పాను. చూడండి, దేవుడు ఎక్కువగా ప్రేమిస్తే దేవుని ద్వారా తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. తండ్రి మనల్ని ప్రేమిస్తే తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి మనతో మాట్లాడతారు, మనతో సహజీవనం చేస్తారు, మనతో తోడుగా ఉంటారు. ఇంకిద్దరు మించిన భాగ్యం కాదు. ఇప్పుడు దేవుడు నేను మీరు నన్ను ప్రేమించండి, అన్నిటికన్నా హెచ్చుగా ప్రేమించండి. మీరు చేయాల్సింది అదొకటే విషయం. ఆ ఒక్క విషయం మీరు చేస్తే నేను మీతో పాటు ఉంటాను. ఇప్పుడు మనం అందరం ఆరాధన చేసేది వచ్చి దేవుడికి దశమ భాగాలు ఇచ్చేదే కానీ, సండే స్కూల్కి వెళ్ళేదే కానీ, చిన్నపిల్లలే కానీ, మన చర్చలకి వార కోడికలకి అన్నింటికి వచ్చి దేవుడు మనం దీవించాలి, మనకు తోడు ఉండాలనే కదా. మరి దేవుడు అవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏం చెప్పాడు? నన్ను ప్రేమించండి, అతిగా నన్ను ప్రేమించండి, అన్నిటికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించండి. మీరు చేయాల్సిన పెద్ద ఇంపార్టెంట్ పడే ఉంది అని అంటే నన్ను ప్రేమించడం. దేవుడిని మీరు అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తే మీకు ఇంకా చెడు చేయాలన్న ఉద్దేశం కలగదు, మీరు తొట్టిల్లిపోతారన్న భయం ఉండదు, మీరు ఏమైనా చేయాలన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే దేవుడు మీతో పాటు ఉంటాడు కదా. దేవుడు మీతో పాటు ఉంటే దేవుడు తండ్రి కుమారుడు ఇద్దరు మీతో పాటు మీతో మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఇంకా భయపడడానికి ఉండదు. ఏ దగ్గర కూడా మీరు అరే ఏం జరుగుతుంది అన్న ఆలోచన మనసులో రానియడు దేవుడు అప్పుడు. ఆ విధంగా మనము ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడిని ఆరాధిస్తూ రావాలి. ఎప్పుడు కూడా మనము అరే నేను ఇలా అయిపోయానే, దాని కారణం ఎందుకు ఇలా అయింది, నేను ఏమైనా చేశానా? అవును, నువ్వు చేస్తేనే దేవుడిని ఇలా చేస్తాడు. నువ్వు నీలో తప్పు లేకుండా దేవుడిని సరి చేయాలనుకోడు. ఇప్పుడు దేవుని ప్రార్థన తీసుకోండి, ఒక్కొక్కరు తప్పులు చేయకుండా ఉన్నారా? లేదు, తప్పు చేసినాడు, దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు అని అంటే వాళ్ళని సరి చేయగలడు దేవుడు. ఎవరినైనా ప్రవర్తనలే కానీ, ఎవరినైనా కానీ, నిన్నైనా నన్నైనా ఎంత పాపం మనం చేస్తూ వచ్చినా దేవుడిని అతిగా ప్రేమించి ఆయన విషయంలో ఆయన తోడుగా మనం ఉండి ఆయన విషయంలో తొట్టిల్లిపోకుండా ఉంటే దేవుడు మనతో ఎప్పుడూ ఉంటాడు, మనల్ని క్షమిస్తాడు. మన అతి పెద్ద పాపం నుంచి కూడా మనల్ని వదిలించేసి మనల్ని తన చేతుల్లో పట్టుకొని పెంచుతాడు. అటువంటి ప్రేమ గల దేవుడు మన దేవుడు. ఆరాధన మనకు కూడా ఉంటారు. అయితే ఈ విషయానికి వచ్చి దేవుడు నిన్న ఇంకొక విషయంలో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అసలు మనం నిజంగా అలా ఉన్నామా? మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే నిజంగానే మనం దేవుడు అదిగా ప్రేమిస్తున్నామా, లేకపోతే మనం ఎలా ఉన్నాం? ఈ విషయంలో దేవుడు మనం అసలు ఎలా ఉన్నామనే విషయాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు అన్న తనకు ఏమైనాను దొరుకునని తలుచుకొనరాదు. సో దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? మనుషుడు ఎలా ఉన్నాడు? ద్విమనస్కుడు. ఇంగ్లీష్ లో దీని గురించి ఇంకా క్లియర్ గా రాస్తుంది. అంటే ఎలా అంటే టూ మైండెడ్, అంటే రెండు మనసులు, రెండు ఆలోచనలు కలిగిన మనుషుడు అలాంటి వాడు అని చెప్పి దేవుడు వస్తుంది. అంటే ఎలా ఉన్నాం? ఇప్పుడు ఇక్కడ చర్చకొచ్చాము, ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన జరిగినంతసేపు మా కలిగిందిగా ఉంటాం. చర్చ్ నుంచి బయటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం, లేకపోతే పార్టీలకు వెళ్ళాం, అటుకి వెళ్ళాం, పిల్లగానే మన మనసుతో మారిపోతాం. అంటే ఏంటి? మనం కూడా ఎలా ఉన్నట్టు కదా, మనలో కూడా మార్గం లేదన్నట్టే కదా. ఇప్పుడు ద్విమనస్కులుగా ఉండాల్సిన అవసరం మనకేమొస్తుంది? ఎందుకు అలా ఉండాలి? దేవుడు అలా ఉండద్దు అని చెప్తున్నాడు. అలా ఉండడం వల్ల మనల్ని మనమే మోసం చేసుకుంటూ, మనల్ని మనమే కృంగదీసుకుంటూ, మనల్ని మనమే సాతాను అప్పగించుకుంటూ వస్తున్నాం. ఈ విషయంలో ఆ ద్విమనస్కత్వం అనేది మనలో వెళ్ళిపోతే మనం ఇలా ఉంటాం కదా. అంటే ఇప్పుడు చర్చ్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండడం మనం ఎప్పుడైతే ఆపేస్తామో మనం చేసే ప్రతి ఒక్క విషయం కూడా సరిగ్గా ఉంటుంది. ఆ ద్విమనస్కత్వం అనేది మనలో వెళ్ళిపోవడం ముఖ్యంగా. ఎందుకంటే దేవుడు క్లియర్గా చెప్తూ వస్తున్నాడు, ప్రతి ఒక్క మనుషుడు ద్విమనస్కుడై ఉంటూ వస్తున్నాడు. నా యందు ఉన్న ప్రతి ఒక్క మనుషుడు ద్విమనస్కుడు. అది మనలో నుంచి తుడిచి వేసుకోవాలి. ఏకరీతిగా ఉండాలి, ఒకే రీతిగా. ఎక్కడికి వెళ్ళినాను ఏం జరిగినాను ఏమైనా కూడా మనం ఒకే రీతిగా ఉండాలి. అయితే ఈ ద్విమనస్కత్వం గురించి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. దేవుడు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఒకరు పేతురు ద్విమనస్కుడు. దేవునితో ఉన్నంతసేపు ఏం చెప్తూ వచ్చాడు? దేవా
నీకేం జరిగినా నేను తోడుంటా, నీకన్నా ముందు నేనే చనిపోతాను, అలాంటి ప్రేమ నాది నీ ముందు అలా చెప్తూ వచ్చాడు. కానీ దేవుడు పక్కన లేకుండా దేవుడు కొంచెం దూరం వెళ్ళగానే 10 మంది జనంలోకి వెళ్ళగానే ఏమని చెప్తూ వచ్చాడు, నేను దేవుడినే ఎరగలను, నాకు దేవుడితో నాకు ఏం సంబంధం లేదు. ఎందుకని చెప్పాడు? సరే ఆయన గురించి ఆలోచిస్తే ఆయన పరిస్థితుల్లో మనం ఉంటే ఏమనుకుంటాం, అమ్మో ఇప్పుడు దేవుడిని శివరాస్తున్నారు కదా, నేను కూడా అలాంటి వాడిని దేవుడితో తిరిగానని చెప్పుకుంటే నన్ను ఏదో చేస్తాను, బాబా ఎంత చెప్పుకుంటాను ఏదైనా కావచ్చు, కానీ అది పాపము. అలాంటి మనస్తత్వం మనలో ఉంటే మనం కూడా అలానే ఉంటాం. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత 10 మంది మధ్యలో మనం తిరుగుతున్నప్పుడు నువ్వు క్రైస్తవుడుగా, నువ్వు ప్రార్థన చేస్తావా, అదే అంటే ఏమైంది, అవును చేస్తానండి, నేను ప్రార్థన చేస్తాను, నేను మీ గురించి నా గురించి అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను, మా దేవుడు ఇలా ప్రార్థన చేయమన్నాడు, ఇలా ఆరాధించమన్నాడు, ఇలా ఉందామన్నాడు చెప్పండి. ఏమైంది, ఏం చేస్తారు? ఎందుకు దాన్ని భయం పేరులా ఉండాల్సిన అవసరం ఏంటి? అంతవరకు ఎందుకు? ఏదైనా కష్టం రాగానే ఇచ్చి దేవుడు కూడా నాకు ఇలాంటి శిక్ష ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు ఇలాంటి శిక్ష, దేవుడికి ఎందుకు నేను ప్రేమ లేదు, ప్రేమ లేకుండా దేవుడు శిక్ష ఇచ్చాడా? లేదు. ఆ విషయం గురించి కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు యోగు ఉన్నాడండి, యోగుకు వచ్చిన కష్టాలు మనకి వచ్చినాయి, పుష్టి వ్యాధి, పిల్లలు చనిపోయారు, బయట వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ఇలాంటి కష్టాలు అంటే అవి మనం చదువుకుంటేనే మనిషికి దుఃఖం వచ్చేస్తుంది, అబ్బా ఏంటయ్యా ఈ కష్టాలు, ఈ కష్టాల నుంచి ఏంటయ్యా అనుకుంటుంది. కానీ యోగు ఏమన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. చాలా సింపుల్, ఒక చిన్న మాట, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దీనికి నేను ఎందుకు బాధపడాలి, నేను బాధపడి ఏం ఉపయోగం అంటే ఆయనకు తెలుసు దేవుడు ఇచ్చి దేవుడు తీసుకున్నాడంటే ఒక కారణం ఉంది అని. కారణం లేకుండా దేవుడు ఏం చేయడు. కానీ ఆయన దూషించకుండా దేవుడి విషయంలో దేవుడు నన్ను ఇలా చేశాడు, నన్ను ఎందుకు ఇలా చేయాలి, ఆఖరికి తన వైఫ్ తన దగ్గరకు వచ్చి నిన్ను ఇలా చేస్తున్నాడు, నిన్ను ఈ పరిస్థితిలో తీసుకొచ్చాడు దేవుడు, అయినా ఆరాధిస్తున్నావు, మానే వదిలే చేయకు అని అన్నగా ఆపాడు. లేదు, ఏనాడు కూడా తన ఆరాధన ఆపలేదు, దేవుని విషయంలో దేవుని స్తుతించడం ఆపలేదు, ఎప్పుడు స్తుతిస్తూ వచ్చాడు. అలా స్తుతించడం వల్ల దేవుడు యోగుకి ఏమి ఇచ్చాడు, తిరిగి 2 ఆశీర్వాదాలు. అంటే ఇప్పుడు మీరు నన్ను ఏమంటారు అంటే, ఇప్పుడు దేవుడు ఏదైనా అవగాహన కూడా నేను దేవుడిని స్తుతించాలంటే, అవును నిజంగా దేవుడిని స్తుతించు, అప్పుడు దేవుడు తిరిగి 2 ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ స్తుతించడం ఒక వాల్యూ మనకు తెలుస్తుంది. దేవుణ్ణి అక్కడ కూడా స్తుతించగలిగే గొప్ప వ్యక్తి యోగు మాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంత హీనమైన పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా తిరిగి దేవుని స్తుతించగలిగాడు. మనం కూడా అట్టి స్థుతి మనలో ఉండాలి, అట్టి ఆరాధన మనలో ఉండాలి. మనం చేసే ఆరాధన ఎప్పుడు కూడా మన మనసులో నుండి ప్రేమతో, దేవుని యందు మిక్కిలి అట్టి ప్రేమతో నా ఆరాధనలో ఉండాలి. అప్పుడే నా ఆరాధన దేవుడు ఇష్టంగా వింటాడు, చాలా ఇష్టంగా వింటాడు. విని తండ్రితో పాటు కలిసి మనతో సహజీవనం చేస్తాడు. నేను నా తండ్రి మీతో పాటు సహజీవనం చేస్తాము. అంత మించిన ఆశీర్వాదం ఏముంటారు? ఇప్పుడు 2-3 కూడిన వాళ్ళ మధ్యన ఉంటామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది మధ్యలో మనతో దేవుడు ఉంటాడు కదా, మనతో ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, మన మాట వింటూ వస్తున్నాడు, మనం చేసే ఆరాధన వింటూ వస్తున్నాడు. కానీ ఆయన ఇష్టపడేది ఎటువంటి ఆరాధన? ప్రేమతో చేసే ఆరాధన. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధిస్తూ మనం వేరే లోకంలో ఉన్న వాళ్ళని ఇష్టపడితే మనం చేసే ఆరాధనలు ఏముండదండి. ఇప్పుడు దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను దేవుడిని ఆరాధిస్తా అంటే అందులో కూడా ఏముండదండి. మీకు ఏమి జరిగినా ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవుడిని ఆరాధిస్తూ రావాలి. ఇప్పుడే మీ ఆరాధనలో గొప్పతనం ఉంటుంది. అయితే ఇంకొన్ని విషయాలు దేవుడు చెప్తూ వచ్చాడు. ఎలా అంటే, దేవుడు మనల్ని ఆరాధిస్తున్నాము అన్ని చేస్తున్నాం, కానీ నాలో మీరు ఆరాధన విషయంలో ఎదుగుతూ రావాలంటే ఎలా? మీ ఆరాధన అనేది నా మీద ప్రేమ పెరుగుతూ రావాలంటే ఎలా? దాని విషయంలో కూడా దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తూ వచ్చాడు. యాకోబు పత్రిక 1:22 దాన్ని చదువుకుంటున్నాము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా
వాక్య ప్రకారం ప్రవర్తించే వారినై ఉండి. సో ఏం చెప్తున్నాడు? మీలో మీరు గట్టిపడాలి అని అంటే వినడం కాదు, వినడంతో పాటు మీరు గ్రహింపు ఉండాలి. అంటే ఇప్పుడు బైబిల్ చదవడం అంటే పేపర్ వల్ల చదువుకుంటూ వెళ్ళడం కాదండి. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ అర్థం చేసుకోవాలి. బైబిల్ అర్థమవుతేనే మనం చదివిన దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అది ఏదైనా మీరు చదివి ఒక వచనమే కానీ 2 వచనాలే కానీ మీరు పొద్దున్నే బైబిల్ చదవాలి, సాయంత్రం చదవాలి, అప్పుడు చదవాలి, ఇప్పుడు చదవాలి. మీరు ఎప్పుడు చదివిన బైబిల్ రోజు బైబిల్ చదవడం వల్ల మీరు గట్టి పడతారు, ఆత్మీయంగా గట్టిగా అవుతారు. అలాగే మీరు ఉండడం వల్ల మీకు దేవుడి గురించి ఇంకా తెలుస్తుంది. ఎంతవరకు తెలుస్తుంది? ఎలాంటి తప్పులు చేయొద్దనే దాకా తెలుస్తుంది, ఎలా బ్రతకాలనే విషయాలు తెలుస్తాయి, ఎందుకు బ్రతకాలి అనే విషయాలు తెలుస్తాయి. దేవుల్లో బైబిల్ చదువుతూ ఉంటే మీరు ఎన్ని నేర్చుకుంటారు అని అంటే అసలు మీకు ఈ లోకాన్ని బట్టి మీకు ఎలాంటి ఇష్టం కూడా మీకు ఉండదండి. మీకు అసలు ఒక రకమైన సంతోషంలో ఉంటారు మీరు ఎప్పుడు కూడా. ఎందుకనంటే మీరు ఆత్మీయంగా గట్టిగా అయిపోతారు. అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, వాళ్ళు ఎందుకు బాధలో దుఃఖంలో ఎందుకు వెళ్తారంటే ఆత్మీయంగా తొట్టిపోయి ఉన్నప్పుడు, ఆత్మీయంగా దిగజారిపోయి ఉన్న వాళ్ళు ఎక్కువ దీన స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళలో గట్టిదనం ఉండదు, వాళ్ళకి తోడు ఉండదు. మనిషి ఇచ్చే తోడు ఎంతవరకు ఉంటుందండి? మనిషి తోడు ఎంతవరకు ఎప్పటిదాకా ఉండదు. మనమే ఏదో ఒక రోజు ఈ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతాము. అలాంటప్పుడు నువ్వు మనిషితో ఆధారపడి ఈ మనిషి నాకు తోడు ఉన్నాడు, ఈ మనిషి నాకు కాపాడుతాడు అన్న విషయంలో ఉంటే మీకు ఏంటి లాభం? ఎలాంటి లాభం అనేది ఉండదు, ఎలాంటి గట్టిదనం ఉండదు. ఎలాంటి విషయాల్లో కూడా ప్రతి ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్తున్నారు, ఒక మీద ఆశ పెట్టుకున్నారు, ఈ మనిషి నన్ను ఏమైనా కాపాడతారు. ఎక్కడ ఉన్న మనిషి వచ్చి మనం కాపాడతాడా? లేదు కదా. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు తోడు ఉండదు, దేవుడు మాత్రమే కదా. మరి అలాంటప్పుడు ఎవరినో నమ్మేది, దేవుడు నమ్మచ్చు. ఆ ప్రేమ ఏదో మనుషుల మీద పెంచుకోవడం, దేవుడి మీద పెంచుకోవచ్చు. దేవుడి మీద అత్యంత ప్రేమగా ఉండడం వల్ల మనకే లాభం అండి. మనమే చాలా దృఢంగా ఉంటాము, మనమే చాలా ఆత్మీయంగా ఎదుగుతాము. అలా మనం ఉండడం వల్ల మనము చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనం ప్రజలకు చూపిస్తూ వస్తాం. అంటే ఇప్పుడు నువ్వు దేవుని అన్నిగా ప్రేమిస్తే నువ్వు 10 మందిలోకి వెళ్ళినా కూడా దేవుని ప్రేమతో ఉంటావు, అది ప్రతి ఒక్కరు నిన్ను చూస్తారు. ఆ విధంగా కూడా నువ్వు దేవుడి గురించి ప్రచారించచ్చు ప్రపంచానికి. ఇలా ఉంటున్నాడు, ఎందుకు ఇలా ఉంటున్నాడు అని చూస్తారు 10 మంది. చూసి నిన్ను చూసి వాళ్ళు తెలుసుకుంటారు అసలు ఎందుకు ఈ మనిషిగా ఉంటున్నాడు, ఓకే ఈ మనిషిగా ఉండడానికి కారణం ఏంటి. నిన్ను బట్టి వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారు, నిన్ను బట్టి వాళ్ళు దేవుడికి వస్తారు, ఆరాధన చేస్తారు, వాళ్ళు కూడా దేవుడిని స్తుతిస్తారు. నిన్ను బట్టి చాలా మంది కూడా మారుస్తారు. దేవుడు కోరేది కూడా అదే, ఉన్న ప్రజల్ని నా వైపు తిప్పండి. ఎందుకంటే అంత్య దినాలు వచ్చేసరికి అందరూ కూడా దేవుడిని స్తుతిస్తూ ఉంటే ఎంత ఘనత అండి, ఎంత మహిమ అండి. ఒక 10 మంది 100 మంది నుంచొని ఇలా మనం పాడిన పాట ఎలా ఉంటుంది, దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఎందుకనంటే అంత మంచి స్వరాలు దేవుడు మనకి ఇచ్చాడు, మాట్లాడే స్వరాలు, నాలుకలు ఇచ్చాడు. ఆ నాలుకలను మనం దేనికి వాడతాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దేవుడిని ఆరాధించేటప్పుడు కూడా అలాగనే ఉండాలి. బయటికి వెళ్ళినాక ద్విమనస్కులమై మళ్ళీ అదే ఏ నాలుగుతో దేవుడిని ఆరాధిస్తున్నామో ద్విమనస్కులమై బయటికి పోయి అదే నాలుగుతో చెడు కలుపుతున్నాము, ఒకరి గురించి చెడు పోతున్నాము, చెడు మాటలు మాట్లాడుతున్నాము. ఎందుకు? అదే నాలుగుతో మళ్ళీ దేవుని దగ్గర వచ్చి ఆరాధిస్తే అయిపోతున్నాం. ఇది కరెక్ట్ కాదు కదా, అది కాదు కదా దేవుడు కోరుకునేది. ఎక్కడైనా ఒకే రీతిగా ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ప్రకారంగా ఇవాళ చేసే ఆరాధనలో అత్యంతమైన ఉన్నత స్థాయిలో దేవుడిని ప్రేమిస్తూ ఆరాధిస్తే మన ఆరాధన దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు దీవించుకుంటారు.